హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్ కోసం అయితే నేను రెడీ అయిపోయినా. లక్కీ ఆడు లేచి కూర్చుండి ఇప్పుడే. పొట్టిగాడు పడుకుని లక్కీ బాయ్ ఇప్పుడే లేచింది. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా చేసిన. అసలు ఈ బెట్లు ఎక్కుడు దిగుడు ఎట్లా వెళ్తానో తెలియదు, కానీ కంపల్సరీ అటెండ్ అవ్వాలి కాబట్టి వెళ్తున్నాను, తప్పదు కాబట్టి. ఇంకా ఇక్కడ వాళ్ళు అక్కడే ఉన్నాయి, ఇవన్నీ అట్లా పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయినా. టిఫిన్ వచ్చేసి ఉప్మా చేసుకున్నా. పిల్లలకైతే ఇంకా మా ఆయన ఉన్నాడు కదా, మా ఆయన వంట చేస్తాడు కాబట్టి టిఫిన్ చేసేసి అయితే నేను కొంచెం తినాలి, ఇప్పుడు తినేసి వెళ్తా. ఇంకా ఇక్కడ వచ్చేసి స్నాక్స్లోకి అయితే నేను కొంచెం మ్యాంగో పెట్టుకున్నా, కొంచెం ఉప్మా కూడా పెట్టుకుంటా. ఇక ఇది కొంచెం టిఫిన్ చేసేసి స్టార్ట్ అవ్వాలి, లేట్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కు ఉంది. బాక్స్ రెడీ చేసుకొని ఇంకా వెళ్ళడమే. అవి డాడీ వస్తుండు. బయట అయితే కొంచెం కూల్గా ఉంది, కానీ కాసేపు అయినాక బానుడు బగబగ. ఆయన ఇంకా డైలీ అయితే ఇంకా నేను మా ఆయన ఇలా కాసేపు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటేనే మాకు తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా నేనేమో ఫాస్ట్గా టిఫిన్ చేసేసి ఇంకా బస్కి వెళ్ళాలి, ఎందుకంటే మళ్ళీ 2 o'clock ఎగ్జామ్ కాబట్టి ఒక 1 hour ముందే రీచ్ అయితే మనకు కొంచెం టెన్షన్గా ఉండదు అని చెప్పేసి నేను ఇక ఫాస్ట్గా తినేసి అయితే రెడీ అవుతున్నా. యాక్చువల్గా ఉప్మా తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో ఉప్మా అయితే క్యాన్సిల్ చేసేసిన. తింటానో లేదో, టైం సరిపోతుందో లేదో అని తీసుకెళ్ళలేదు. చేసిన మొత్తానికి ఏబిఎస్ నుంచి నెక్స్ట్ నెట్వర్క్ తిరిగిపోయిన కాలుతాన్ని కష్టం మీద నడుచుకుంటూ పోడు తప్పదు. ఎండ కూడా వేయాలి, మనకు అనుకూలంగానే ఉంది, కొంచెం బెటర్గా. లేకపోతే ఈ ఎండకు చచ్చిపోయేటోళ్ళం. కొంచెం బెటర్ ఆప్షన్ ఉంది ఈరోజు అయితే. ఇంక ఇట్లా మెట్రో వాకబుల్లే కాబట్టి వాకబుల్లో పోతున్నాం. ఇంకంతే. ఇంకా అనిపిస్తుంది మెట్రో స్టేషన్, జేబిఎస్ పరేడ్ గ్రౌండ్. మనం వచ్చి కూర్చున్నాం అన్నమాట. క్లాస్ రూమ్ అంతా ఖాళీ. ఫస్ట్ వచ్చేసిన, కొంచెం ఎర్లీగా వచ్చేసిన కాబట్టి సరిపోయింది. పర్లేదు, వాళ్ళు రాకుండా అయితే కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు, లేదంటే హడావిడిగా పరిగెత్తుకుంటే వస్తుంది. కాకపోతే ఊరు నుంచి రాగానే ఇంకా బ్యాగ్ ఇక్కడదక్కడ అప్పుడు తీసుకొచ్చి పడేసిన బ్యాగు 3 days 4 days అయింది, అట్లే ఉంది. అవన్నీ సర్దేసుకోవాలి ఇక. సో మొత్తానికి లెగ్ పెయిన్ అయితే కొంచెం ఇంకా ఉంది, ఎందుకంటే అది జాయింట్ పెయిన్ కాబట్టి. ఎంత ఉన్నా కానీ నాకు ఎగ్జామ్ ఉందని చెప్పేసి తప్పక వెళ్ళాల్సిన సిచ్యువేషన్ కాబట్టి వెళ్ళాను. పైగా అక్కడి నుంచి అక్కడికి అది ఇది కొంచెం నడిచే వరకు కొంచెం ఎక్కువనే అయిపోయింది, కానీ ఏం చేస్తాము. నేను ఒక్కదాన్ని కష్టపడతా, కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను. ఇంక ఎండలు విపరీతంగా ఉన్నాయి కదా, ఇంకందుకని లక్కీని నేను వెళ్తే నాతో మా ఆయన వస్తే మేమందరం వెళ్ళాల్సిందే. ఇంత ఎండలో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేం కాబట్టి ఎంత కష్టమైనా నేను భరిస్తా. వీళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలని వీళ్ళని ఇంట్లోనే వదిలేసి ఇంకా నేను వెళ్ళాను అనమాట. యాక్చువల్గా 2 days ఎగ్జాము. మా ప్రిన్సిపల్ మ్యామ్ని అడిగాను పర్మిషను, రేపటి ఎగ్జామ్ కూడా ఈరోజు రాస్తానని చెప్పేసి. బట్ మేడం కొంచెం ఎక్స్క్యూజ్ చేశారనమాట. ఎవరిని రాయనివ్వట్లేదమ్మా, నీకు వీలుంటే రా, లేకపోతే చూద్దామని చెప్పేసి మాట అన్నారు. చూద్దాం. నాకు కూడా నిన్న ఎందుకో బస్సులో ఏమైందో తెలియదు, ఇక్కడ మనకు ఏదో పురుగు బారినప్పుడు ఎట్లయితుందో అట్లా అయిపోయింది. నాకు అసలు ఈ షాకింగ్ అనిపించింది, అంత దద్దులు అయిపోయింది నెక్కుకి. ఈ లెగ్ పెయిన్ ఒకటి, ఇదొకటి, అన్ని ఇష్యూసే వచ్చేసినాయి. ఏమో నాకు ఏం అర్థం కాకుండా. ఇంకా అందుకనే ఒక ఇంటర్నల్ మనం జస్ట్ అది అసైన్మెంట్ రికార్డ్స్ అయితే అన్నీ ఇచ్చేసాను. ఇవాళ ఎగ్జామ్ కూడా నిన్ననే సబ్మిట్ చేసిన అనమాట. చూద్దాం. ఇది ఇంతకీ ఒకటి చెప్పడం మర్చిపోయాను, అసలు నేను ఎప్పుడెప్పుడు చెప్పాలని అనుకున్నాను, కానీ ఇక్కడండి అయితే లా ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే రిజల్ట్స్ వచ్చినాయి. నిజానికి నేను అనుకోలేదండి, అసలు నేను పాస్ అవుతారని అసలు ఎక్స్పెక్టే చేయలేదు.
బట్ గాడ్ గ్రేస్ అండి. నేను ఒక్కటి అనుకుంటే అసలు ఒక్క విషయం చెప్పాలంటే, నేను యాక్చువల్గా లా అంటే ఇంగ్లీష్ మీడియం ఉంటుందని ప్రామిస్ నాకు తెలియదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నాకు అస్సలు ఇంగ్లీష్లో ఉంటుందని తెలియదు. ర్యాండమ్గా రాశాను. ఒకరు ఇన్స్పైర్ నాకు, నేనేమో ఆ సైడ్కి వెళ్ళలేదు. ఒకరు చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు ఆ లా పట్టా తీసుకొని ఆ లా స్టిక్కర్ ఉంటుంది కదా, అవన్నీ చూసిన తర్వాత అదే మనం ఎందుకు చేయకూడదు, మనం కూడా చేయాలి కదా అని చెప్పేసి ఇప్పటికే 7-8 years టైం వేస్ట్ చేశాను. బట్ ఎనీవేస్ నాకు కూడా ఒకరు ఇన్స్పైర్ అవ్వడం వల్లనే నేను చేశాను. ఇప్పుడు నేను ఎంతో మందికి నేను ఇన్స్పైర్ అవ్వగలుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా నేనుంటూ, నాకు ఒకరు మోటివేషన్ లాగా వాళ్ళు ఉంటూ, ఇంతకు నేను ఎవరి నుంచి మోటివేషన్ అయ్యానో ముందు చెప్తాను. సో దట్ అది మొత్తానికి అయితే అనుకున్నాను. ఎగ్జామ్ అటెండ్ చేశాను, 46 మార్క్స్ వచ్చినాయి, మంచి ర్యాంక్ వచ్చింది. సో ఇక ఫస్ట్ కాలేజ్ సిద్దిపేట పెట్టాను, సెకండ్ ప్లేస్ హైదరాబాద్ పెట్టుకున్నాను. అయితే నిజం చెప్తున్నాను, ఆడికి వెళ్ళి తీరే చూసేవరకు ఆప్షన్లు పెట్టేసరికి ఇంగ్లీష్లో ఉందంతా. అదేంటి తెలుగు కదా, మనం ఇంగ్లీష్ మనకైతే రాదా అంతగా అని చెప్పేసి అడిగాను. లా ఎగ్జాము తెలుగులో ఉండదమ్మా, అంత ఇంగ్లీష్లోనే ఉంటుంది అని చెప్పేసి అందరూ అన్నారు. ఇంకేం చేసాము, ఎలాగో అలా ఒక అడుగు ముందుకు వేసాం కదా మనం. సో చూద్దాం, ట్రై చేద్దాం, దాంట్లో పోయేది ఏముందని చెప్పేసి ఒక స్టెప్ అని ఒక మూవ్ అని అయితే ఒక స్టెప్ తీసుకున్నాను. నిజానికి నేను నమ్మలేకున్నాను. అంటే మళ్ళీ మీరు అడగచ్చు, మీరు రాయకుండానే ఎన్ని మార్క్స్ వచ్చి మీరు పాస్ అయ్యారా అని చెప్పేసి. కష్టపడ్డానండి, నిజానికి కష్టపడ్డాను. రాంది నేర్చుకున్నాను. పదే ఒక క్వశ్చన్ని, నాకు ఇప్పుడు తెలుగు అంటే వచ్చు కానీ ఇంగ్లీష్ అంత ఈజీగా రాదు. ఆ టాపిక్ని తెలుగులో ట్రాన్స్లేట్, ఇంగ్లీష్లోనే ఉన్నదాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకొని ఓకే ఈ అర్థం ఉందా, అట్లీస్ట్ మనం అందులో మెయిన్ పాయింట్స్ గ్రాప్ చేసుకుంటే దాని రిలేటెడ్గా ఆన్సర్ రాయొచ్చు కదా అని చెప్పేసి నేను ప్రతిదీ కూడా ఒక లాంగ్ ఆన్సర్ని ట్రాన్స్లేట్ చేసుకొని దానిలో ఉన్న మీనింగ్ని గ్రాప్ చేసుకొని రీడ్ చేశారన్నమాట. నా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మనది కాని కోర్స్ అది ఒకటి. మన తెలుగు మీడియం కాబట్టి, అది ఇంగ్లీష్ మీడియము. అందులోనూ మామూలుగా అయితే చదివే వాళ్ళకి కానీ ఎవరికైనా చదవని వాళ్ళకైనా కానీ ఒక మనకు టాపిక్ తెలియనప్పుడు పెన్ను ముందుకు మూవ్ అని అస్సలు పని అవ్వదు ఏదన్నా ఎగ్జామ్స్ రాసేటప్పుడు. సో అట్లాంటిది మనము ఇంగ్లీష్లో రాయగలిగాము అంటే చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంకా ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ ఇప్పుడుకున్న 5 subjectsలో నేనైతే పాస్ అయ్యానమాట. అది కూడా 60 నుంచి 70% మార్క్స్ వచ్చినాయి. సో దానికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నమాట. ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నా సిచ్యువేషన్ అలా జరిగిపోయింది మొత్తానికి. ఎనీవేస్ అండి, మీ సపోర్ట్ ఉంది. నన్ను చూసి నేను ఇక్కడ ఏదో గొప్పగా చెప్పాలని నా ఉద్దేశం కాదు. అట్లీస్ట్ నన్ను చూసి కొంతమంది అయినా ఇన్స్పైర్ అవ్వాలి, వాళ్ళు కూడా మోటివేట్ అవ్వాలి. నేను ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాను, లక్కీని చూసుకోగలుగుతున్నాను, బయట అన్ని పనులు చూసుకోగలుగుతున్నాను. ఇంకా బిజీ లైఫ్ అండి, ఏం చేస్తాం. బిజీ కొంచెం అయితే మనకు టైం లేదని అనుకోవచ్చు, బిజీ. బట్ ఎనీవేస్ ఉన్న దాంట్లో మనము వెళ్ళిపోవాలి. దీని వెనకాల సపోర్ట్ మా ఆయనది కూడా ఉంది. ఇదంతా చేయాలంటే మా ఆయన సపోర్ట్ ఉండాలి కాబట్టి మా ఆయన సపోర్ట్తోనే నేను ఇవన్నీ చేయగలిగాను. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చెప్పుకోవడానికి, ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నా. ఏదైనా కానీ సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంది అందులో. సో అది మనకు వచ్చిన మార్క్స్ అయితే వీలైతే నేను లాస్ట్లో ట్యాగ్ చేస్తాను, వీడియో ఎండింగ్లో ట్యాగ్ చేస్తాను. చూడండి ఒక్కసారి. నేనేం అబద్ధం ఆడట్లేదు, ఒకసారి చూడండి. అంటే నమ్మని వాళ్ళు, మన పైన కొంచెం ఎక్కడో ఒక మూల నెగిటివిటీ ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఎనీవేస్ చాలా హ్యాపీగా అయితే ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్, థ్యాంక్ యూ సో మచ్. సో అది మనం ఏదో మాట్లాడబోయి ఇంకెక్కడికో వెళ్ళిపోయినా. సో అన్ని లగేజ్ అంతా కూడా సర్దేసుకోవాలి ఇంకా. సో ఉంది, చాలా వర్క్స్ అయితే ఉన్నాయి. మీరైతే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లాస్ట్ వీడియోలో కామెంట్ చేసి అంటే అక్కడ రెస్ట్ తీసుకోండి అలా ఇలా అన్నారు కదా, సో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో నా లెగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.